ఉత్తర భారతంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. హిమాలయ సహా ఈశాన్య రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపు బారిన పడ్డాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్థాన్లో కుండపోత వానలతో జనజీవనం స్తంభించిపోయింది. అజ్మీర్లోని బడి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నది నుంచి వస్తున్న వరద మోటి విహార్ కాలనీని ముంచెత్తింది. జనం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. నాన్ స్టాప్గా రెస్క్యూ కొనసాగిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సిబ్బంది. అజ్మీర్లో భారీ వర్షాలకు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ హాస్పిటల్లోకి వరద నీరు చేరింది. దీంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుండపోతగా కురిసిన వర్షానికి హాస్పిటల్లోకి వరద నీరు చేరిందన్నారు స్థానికులు. మరోవైపు హాస్పిటల్ నుంచి వరద నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అజ్మీర్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో గంగా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ప్రయోగ్రాజ్ దగ్గర నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఇప్పటికే ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఛత్తర్పూర్ జిల్లా మొత్తం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. పలు కాలనీల్లో ఇండ్ల నుంచి టీవీలు, ఇంట్లోని వస్తువులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని కోరుతున్నారు ప్రజలు. అలాగే భవిష్యత్తులోనూ ఇలా వరద సమస్య తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు ప్రజలు. बारिश इस मरतबा बहुत तेज हो रही है और सड़कें, मकान सब नदी नालों में बदल गए हैं और उसमें बराबर कंटिन्यू पानी बह रहा है. लोगों का सामान सब बहता चला जा रहा है. यहाँ कोई उसकी व्यवस्था नहीं है गवर्नमेंट की तरफ से तो उसको देखा जाए या समझा जाए. और सबके घरों में इस तरीके का पानी भर रहा है कि हमारे यहाँ खुद इतना पानी भरा है कि हमारे यहाँ का सामान सारा तहस नहस हो चुका है. बच्चे मकान खाली करके चले गए हैं. ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.